హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు నాగాస్ గురుకులం. మనము ఈ లెక్చర్ వీడియోలో కార్బన్ ఎమిటర్ యాంప్లిఫైర్ యొక్క గురించి తెలుసుకుందాం. సో కార్బన్ ఎమిటర్ అంటే ఎమిటర్ ఈస్ కామన్ టు బోత్ ఇన్పుట్ సైడ్ అండ్ అవుట్పుట్ సైడ్. సో ఎమిటర్ ఇలా గ్రౌండ్ చేస్తాము. బేస్ అనేది ఇన్పుట్ సైడ్లో ఉంటుంది, దానికి సిగ్నల్ రెసిస్టెన్స్ ఆర్ సిగ్నల్, అలాగే ఇన్పుట్ వోల్టేజ్ సిగ్నల్ వోల్టేజ్ వి సిగ్నల్ ఈ విధంగా కనెక్ట్ చేస్తాము. వి సిగ్నల్. సో కలెక్టర్ వైపు అవుట్పుట్ సైడ్ ఉంటుంది. సో ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఆర్సి అనేది కలెక్టర్ వైపు కనెక్ట్ చేస్తాము. ఇక్కడ అవుట్పుట్ వోల్టేజ్ అక్రాస్ ఆర్సి తీసుకుంటాము. ఇది బేస్, ఇది ఎమిటర్. సో ఇక్కడ ఈ బేస్కి ఎమిటర్కి మధ్య మనం ఇన్పుట్ వోల్టేజ్ విఐ తీసుకుంటాము. ఇక్కడ అవుట్పుట్ అక్రాస్ దిస్ రెసిస్టర్ ఆర్సి తీసుకుంటాము. ఇక్కడ వి నాట్, ఇక్కడ ఇన్పుట్ రెసిస్టెన్స్ ఆర్ ఇన్, ఇక్కడ అవుట్పుట్ రెసిస్టర్ ఆర్ నాట్ అక్రాస్ దీస్ 2 పాయింట్స్ తీసుకుంటాము. సో ఇప్పుడు మనము ఈ ఎమిటర్ బేస్ కలెక్టర్ లేదా ట్రాన్సిస్టర్ స్థానంలో దాని యొక్క సో ఇది ఫిగర్ ఏ. సో ఈ ఫిగర్ ఏ అనేది మనకు సి యాంప్లిఫైరు. సో ఇందులో బయాసింగ్ వోల్టేజెస్ అనేవి డీసీ వోల్టేజెస్ తీసుకోలేదు. సో సిగ్నల్ వోల్టేజ్ వి సిగ్నల్ అనేది సోర్స్ వోల్టేజ్, వి సిగ్నల్ అనే సిగ్నల్ సోర్సు మనం ఇవ్వడం జరిగింది. అలాగే ఆర్ సిగ్నల్ అనేది సిగ్నల్ రెసిస్టెన్స్, సోర్స్ రెసిస్టెన్స్. సో ఇప్పుడు మనం ట్రాన్సిస్టర్ స్థానంలో ఇప్పుడు మనం ఇన్పుట్ రెసిస్టెన్స్ అనలైజ్ చేసి ఆర్కి ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ గెయిన్ ఏవి నాట్కి అవుట్పుట్ రెసిస్టెన్స్ ఆర్ నాట్, ఓవరాల్ వోల్టేజ్ గెయిన్ జీవి యొక్క ఫార్ములాస్ డిరైవ్ చేద్దాము. సో ఇక్కడ ఇప్పుడు అనలైజ్ చేయడానికి మనం బీజేటీని దాని యొక్క ఈక్వలెంట్ హైబ్రిడ్ పై మోడల్తో రీప్లేస్ చేస్తున్నాము. సో హైబ్రిడ్ పై మోడల్ తీసుకుంటే మనకు ఇంతకుముందు లెక్చర్ వీడియోస్లో హైబ్రిడ్ పై మోడల్ గురించి తీసుకుంటాము. సో ఈ స్థానంలో ఇవన్నీ అలాగే ఉంటుంది, జస్ట్ ట్రాన్సిస్టర్ స్థానంలో మనం హైబ్రిడ్ పై మోడల్తో రీప్లేస్ చేస్తాము. సో హైబ్రిడ్ పై మోడల్ తీసుకున్నట్టయితే మనకు ఈ విధంగా బేస్కి ఎమిటర్కి మధ్య ఒక రెసిస్టర్ ఆర్ఈ ఉంటుంది, అలాగే ఎమిటర్కి కలెక్టర్కి మధ్య మనకు ఒక కరెంట్ సోర్స్ ఉంటుంది. సో అలాగే మనకు ఇక్కడ ఒక రెసిస్టర్ ఉంటుంది. సో ఇది రెసిస్టర్ ఆర్ పై, ఇది కరెంట్ సోర్స్ జిఎం ఇంటూ ఇది అవుట్పుట్ రెసిస్టెన్స్ ఆర్ నాట్ ఇక్కడ. సో ఇది హైబ్రిడ్ పై మోడల్ ఆఫ్ ట్రాన్సిస్టర్. ఇంతకుముందు లెక్చర్ వీడియోస్లో ఉంటుంది, గమనించండి. సో ఇప్పుడు వీటికి ఆ ఇన్పుట్ సైడ్ రెసిస్టర్లు సోర్సెస్ అలాగే కనెక్ట్ చేద్దాం. ఇది హైబ్రిడ్ పై మోడల్ ఆఫ్ ట్రాన్సిస్టర్. సో ట్రాన్సిస్టర్ స్థానంలో ఈ సర్క్యూట్ ఈక్వలెంట్ సర్క్యూట్ రిప్రజెంట్ చేస్తాము. ఇప్పుడు ఇలాగే ఈ ఇన్పుట్ సైడ్ రెసిస్టర్ వోల్టేజెస్, అవుట్పుట్ సైడ్ రెసిస్టర్ వోల్టేజెస్ అలాగే కనెక్ట్ చేద్దాము. సో ఇప్పుడు ఇవి కనెక్ట్ చేసినట్టయితే మనకు ఆర్ సిగ్నల్ రెసిస్టెన్స్, సిగ్నల్ సోర్స్ ఇన్పుట్ సైడ్ వోల్టేజ్ వి సిగ్నల్ అలాగే రిప్రజెంట్ చేద్దాం. ఇది వి సిగ్నల్. అవుట్పుట్ సైడ్ మనకు ఆర్సి అనే రెసిస్టర్ అలాగే ఉంటుంది, ఇది ఆర్సి. సో అవుట్పుట్ వోల్టేజ్ అక్రాస్ దిస్ రెసిస్టర్ తీసుకుంటాము. అలాగే ఆర్ నాట్ అనే అవుట్పుట్ రెసిస్టెన్స్, ఇక్కడ విఐ ఇన్పుట్ వోల్టేజ్, అలాగే ఇన్పుట్ రెసిస్టెన్స్ ఆర్ ఇన్, ఇది విఐ ఇన్పుట్ వోల్టేజ్ విఐ, ఇక్కడ ఇన్పుట్ రెసిస్టెన్స్ ఆర్ ఇన్ విచ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ పై వస్తుంది. సో మొదట మనం ఇన్పుట్ రెసిస్టెన్స్ తీసుకుంటే ఈ బేస్కి ఎమిటర్కి మధ్య ఉన్న రెసిస్టెన్స్. సో మన సర్క్యూట్లో గమనించినట్టయితే మనకు ఇన్పుట్ రెసిస్టెన్స్ ఆర్ ఇన్ ఈక్వల్ టు ఆర్ పై
సో ఇది ఒకే రెసిస్టెన్స్ ఉంది కాబట్టి మనం డైరెక్ట్గా ఆర్ఇన్ ఈక్వల్ టు ఆర్ పైగా రిప్రజెంట్ చేయొచ్చు. ఇది ఒక ఫార్ములా. నెక్స్ట్ పారామీటర్స్. సో అవుట్పుట్ వోల్టేజ్ V0 తీసుకున్నట్టయితే సో V0 ఈక్వల్ టు మనకు అక్కడ ఫ్లో అయ్యే కరెంటు GM ఇంటూ Vపై ఇంటూ R0 ప్యారలల్ టు RC. సో మనకి ఇక్కడ రెండు రెసిస్టర్లు ఉన్నాయి, R0 ప్యారలల్ టు RC మరియు అక్కడ ఉన్న కరెంట్ సోర్స్ GM ఇంటూ Vపై. సో కరెంట్ ఇంటూ రెసిస్టెన్స్ విల్ గెట్ వోల్టేజ్. సో అవుట్పుట్ కరెంటు మనకు రివర్స్ డైరెక్షన్ కాబట్టి ఇక్కడ -GM ఇంటూ Vపై ఇంటూ సో రెసిస్టెన్స్ అక్కడ రెండు రెసిస్టర్లు ప్యారలల్ ఉన్నాయి కాబట్టి R0 ప్యారలల్ టు RC. సో ఇన్పుట్ వోల్టేజ్ VI ఈక్వల్ టు Vపై. సో కాబట్టి మనకు V0 ఈక్వల్ టు -GM ఇంటూ VI ఇంటూ సో Vపై స్థానంలో VI సబ్స్టిట్యూట్ చేస్తే R0 ప్యారలల్ టు RC రావడం జరుగుతుంది. సో కాబట్టి మనకు కావాల్సింది V0/VI ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ గెయిన్. సో -GM ఇంటూ R0 ప్యారలల్ టు RC రావడం జరుగుతుంది. సో ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ గెయిన్ AV0 ఈక్వల్ టు V0/VI ఈక్వల్ టు సో AV0 ఈక్వల్ టు -GM ఇంటూ R0 ప్యారలల్ టు RC. సో ఇదొక ఫార్ములా. సో మన RC అనేది వెరీ మచ్ లెస్ దెన్ R0 తీసుకుంటే సో R0 ప్యారలల్ టు RC అనేది అప్రాక్సిమేట్లీ వీ కెన్ రైట్ ఇట్ యాజ్ AV0 అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు -GM ఇంటూ RC. సో రెండు రెసిస్టర్లు ప్యారలల్ ఉన్నప్పుడు తక్కువ రెసిస్టెన్స్కి అప్రాక్సిమేట్ చేయొచ్చు. సో RC ప్యారలల్ టు R0 ఈజ్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు RC చేస్తే మనకి ఈ ఫార్ములా రావడం జరుగుతుంది. ఆ తర్వాత అవుట్పుట్ రెసిస్టెన్స్ తీసుకున్నట్టయితే మనకు R0 ఈక్వల్ టు సో ఇక్కడ సర్క్యూట్లో తీసుకుంటే మనకి ఇక్కడ R0 అనేది ఇవి రెండింటి యొక్క ప్యారలల్ కాంబినేషన్ అవుట్పుట్ రెసిస్టెన్స్ కాబట్టి ఇక్కడ తీసుకుంటాము ఈ రెండింటి మధ్య. సో R0 ప్యారలల్ టు సో R0 ఈక్వల్ టు స్మాల్ R0 ప్యారలల్ టు RC కాబట్టి అవుట్పుట్ రెసిస్టెన్స్ R0 ఈక్వల్ టు R0 RC ప్యారలల్ టు R0. సో RC అనేది వెరీ మచ్ లెస్ దెన్ R0 ఈక్వల్ టు వీటిని అప్రాక్సిమేట్గా RC తీసుకోవచ్చు. సో RC ప్యారలల్ టు R0 ఈజ్ అప్రాక్సిమేట్లీ RC కాబట్టి అవుట్పుట్ రెసిస్టెన్స్ R0 ఈజ్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు RC. ఇది ఒక ఫార్ములా. ఇంకా చివరిగా మనకు లాస్ట్ పారామీటరు ఓవరాల్ వోల్టేజ్ గెయిన్ GV. సో ఓవరాల్ వోల్టేజ్ గెయిన్ GV తీసుకున్నట్లయితే మనకు అవుట్పుట్ వోల్టేజ్ బై సిగ్నల్ వోల్టేజ్. సో GV ఈక్వల్ టు V0/V సిగ్నల్. సో ఇక్కడ కరెంట్ I అనుకుంటే మనకు VI ఈక్వల్ టు R/I ఇంటూ Iగా రాయొచ్చు. ఇక్కడ I ఈక్వల్ టు వోల్టేజ్ బై టోటల్ రెసిస్టెన్స్ ఆఫ్ దిస్ బ్రాంచ్. సో ఈ బ్రాంచ్ ఉంటే టోటల్ వోల్టేజ్ బై టోటల్ రెసిస్టెన్స్. సో వోల్టేజ్ అంటే V సిగ్నల్ టోటల్ రెసిస్టెన్స్ R సిగ్నల్ బై R ప్లస్ R/. సో కరెంట్ I ఈక్వల్ టు V సిగ్నల్ బై అకార్డింగ్ టు ఓమ్స్ లా V/R. సో V బై సిగ్నల్ బై R సిగ్నల్ ప్లస్ R/. సో VI ఈక్వల్ టు R/, ఇంటూ I స్థానంలో V సిగ్నల్ బై R సిగ్నల్ ప్లస్ R/. కాబట్టి ఇప్పుడు RL అనే రెసిస్టెన్స్ మనం కానీ కన్సిడర్ చేసినట్టయితే అవుట్పుట్ సైడ్ సో ఇక్కడ ఇప్పుడు ఇంకొక ప్యారలల్ రెసిస్టెన్స్ ఇప్పుడు 3 ప్యారలల్ రెసిస్టర్లు ఉండడం జరుగుతుంది. సో R0 ప్యారలల్ టు RC ప్యారలల్ టు RL ఎందుకంటే ఇఫ్ యూ కన్సిడర్ లోడ్ రెసిస్టెన్స్ RL. సో ఈ మూడింటి యొక్క కాంబినేషన్ మనకు ఇక్కడ అవుట్పుట్ రెసిస్టెన్స్లో ఉంది కాబట్టి మనకు అవుట్పుట్ వోల్టేజ్ V0 అనేది వీటి ప్యారలల్ కాంబినేషన్ గుండా పోయే కరెంట్ ఇంటూ వోల్టేజ్ కాబట్టి V0 ఈక్వల్ టు ఓవరాల్ వోల్టేజ్ గెయిన్. సో ఓవరాల్ రెసిస్టెన్స్ అవుట్పుట్ సైడ్ వీటి మూడింటి యొక్క ప్యారలల్ కాంబినేషన్ RC ప్యారలల్ టు RL ప్యారలల్ టు R0. సో ఇందాక మనకు AV వోల్టేజ్ గెయిన్ ఈక్వల్ టు -GM RC ప్యారలల్ టు RL ప్యారలల్ టు R0. ఇందాక RC ప్యారలల్ టు R0 మాత్రమే ఉంది. ఇప్పుడు మనము GV ఈక్వల్ టు V0/V సిగ్నల్. సో ఇక్కడ వోల్టేజ్ గెయిన్ V0/VI ఈక్వల్ టు -GM ఇంటూ RC ప్యారలల్ టు RL ప్యారలల్ టు RI.
సో వి నాట్ ఈక్వల్ టు వి మైనస్ విఐ ఇంటూ జిఎం ఇంటూ ఆర్సి ప్యారలల్ టు ఆర్ఎల్ ప్యారలల్ టు ఆర్ నాట్. సో మనకి ఇప్పుడు విఐ ఫార్ములా వచ్చింది. సో జీవి ఈక్వల్ టు మైనస్ విఐ ఇంటూ జిఎం ఇంటూ ఆర్సి ప్యారలల్ టు ఆర్ఎల్ ప్యారలల్ టు ఆర్ నాట్ బై. సో ఇందులో వి సిగ్నల్ ఈక్వల్ టు మనకు విఐ ఇంటూ ఆర్ సిగ్నల్ ప్లస్ ఆర్ పై బై ఆర్ పై రావడం జరుగుతుంది. సో ఇది ఇప్పుడు ఇందులో సబ్స్టిట్యూట్ చేసినట్టయితే విఐ ఇంటూ ఆర్ సిగ్నల్ ప్లస్ ఆర్ పై బై ఆర్ పై. సో విఐ గెట్స్ క్యాన్సిల్డ్. సో ఇంకా మాకు మిగిలేది మైనస్ ఆర్ పై బై ఆర్ సిగ్నల్ ప్లస్ ఆర్ పై ఇంటూ జిఎం ఇంటూ ఆర్సి ప్యారలల్ టు ఆర్ఎల్ ప్యారలల్ టు ఆర్ నాట్. సో జీవి ఈక్వల్ టు మైనస్ ఆర్ పై బై ఆర్ పై ప్లస్ ఆర్ సిగ్నల్ ఇంటూ జిఎం ఇంటూ ఆర్సి ప్యారలల్ టు ఆర్ఎల్ ప్యారలల్ టు ఆర్ నాట్. ఇది ఓవరాల్ వోల్టేజ్ గెయిన్ జీవి యొక్క ఫార్ములా. Thanks for watching this video. Please subscribe to Nagas Gurukulam. Thank you.